ఇది క్లౌడ్‌లో సేమ్ లాంచ్ ప్యాడ్ కాన్ఫిగరేషన్ అండి. ఆ డిఫరెన్స్ అర్థమైంది కదండీ! అర్థమైందండి. ఓకే. సో, మీరిప్పుడు ఇక్కడ జస్ట్ మన సైట్ జస్ట్ ప్లెయిన్ సైట్ క్రియేట్ చేసాము. పోర్టల్ సర్వీస్ నుంచి. అండ్ ఇక్కడ టెంప్లేట్ సోర్స్ మనకి డైరెక్ట్‌గా మీరిక్కడ జస్ట్ ఇక్కడ దీన్ని లెఫ్ట్‌కి ఇంకా క్లిక్ చేయండి. సో, 4 బటన్స్ ఉన్నాయి కదా! యూ కెన్ సీ సమ్ అదర్ ఆప్షన్. యారో క్లిక్ చేయండి సరిపోతుంది. సో, ఇక్కడ ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఇలా సక్సెస్ ఫ్యాక్టర్‌కి, మార్కెటింగ్ సైట్‌కి అనే వేరియస్ సైట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో, ఏ విధంగా మనం డిప్లాయ్ చేయాలని. సో, మన కేస్‌లోని ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ విల్ ఆప్ట్. ఈ అప్లికేషన్ మీరు వేరే ఎస్ఏపి సైట్స్ చూసారంటే ఒక్కొక్క సైట్ ఇందులో ఏదో ఒక స్ట్రక్చర్ లో ఉంటుందండి. మీరు ఆ కెరీర్స్ పేజ్ అవ్వచ్చు లేదా ఎనీథింగ్ అవ్వచ్చు. సో జస్ట్ లెఫ్ట్ కి ఇంకా రండి. లెఫ్ట్. సో ఇది ఫియరీ లాంచ్ ప్యాడ్ సెలెక్ట్ చేయండి. సో మన పేజ్ స్ట్రక్చర్ ఓవరాల్ గా ఎలా ఉండాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో జస్ట్ క్లిక్ దట్, సెలెక్ట్ దట్ అండ్ సెలెక్ట్ అవ్వలేదండి అది. ఓకే, జస్ట్ క్లిక్ క్రియేట్ అని ఉందండి. ఓకే, క్రియేట్ చేయండి. అలో ఆల్వేస్ అని కొట్టండి. సో ఆల్మోస్ట్ ఎనీ యాప్ మనం క్రియేట్ చేయాలంటే సో బేసిక్ క్యాటలాగ్ ఇవన్నీ క్రియేట్ చేయాలండి. సో అవి క్రియేట్ చేస్తాము. తర్వాత ఎలా మన ఇండివిజువల్ మల్టిపుల్ యాప్స్ అన్ని కూడా ఎలా యాడ్ చేస్తాము, వాటికి రూల్స్ ఎలా అసైన్ చేస్తాం, వాటిని పబ్లిష్ ఎలా చేస్తాం అనే స్టెప్స్ అన్ని కూడా విల్ హ్యావ్ ఇట్. ఇన్ క్లౌడ్ అనేది ఇట్ విల్ బి వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మన ఆన్ ప్రిమస్ లో అయితే సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ అని, మళ్ళీ లాంచ్ ప్యాడ్ రోల్ అని, మనం ఎల్పిడి కస్ట్ లోకి వెళ్ళి లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేస్తాం. తర్వాత యాప్ అని నావిగేట్ చేస్తాం. క్లౌడ్ లో ఏంటంటే మనం ఏం చేయగలదండి, అంత డేటా ఆల్రెడీ క్లౌడ్ లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది కనుక దే విల్ గివ్ us ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ సెలెక్షన్. లైక్ మన అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేరే అక్కడ ఏంటంటే ఈ లాంచ్ ప్యాడ్ నే క్రియేట్ చేయడం కూడా ఎల్పిడి కస్ట్ లో మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. దాన్ని మళ్ళీ టీ కోడ్స్ కి ఈచ్ టీ కోడ్ కి వెళ్ళి ఇండివిజువల్ గా చేయాలి. అంటే అన్ని ఒక దగ్గర ఉండవు అంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఒక దగ్గరే ఉంటాయి. మనం ఇప్పుడు సెమాంటిక్ ఆబ్జెక్ట్ సెపరేట్ టీ కోడ్కి వెళ్ళి అక్కడ మనం సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ లాంచ్ ప్యాడ్ డిజైనర్కి వచ్చి ఆ క్యాటలాగ్ క్రియేషన్ కరెక్ట్. సో అలా 3 డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి మనకి ఆన్ ప్రిమైస్ కి. కానీ క్లౌడ్ లో ఎంట్రీ పాయింట్స్ సింగిల్ ఎంట్రీ పాయింట్. మీరు ఇది ఇందులోకి ఎంటర్ అయ్యారంటే ఎవ్రీథింగ్ యూ విల్ డూ ఇట్ అండ్ యూ విల్ గో అవుట్. సో ఇట్స్ ఈజీ టు డూ ఇన్ ద క్లౌడ్ స్పేస్. ఐ థింక్ ఒకసారి చూడస్తారా, ఇస్ ఇట్ టేకింగ్ టూ లాంగ్ టైం? జస్ట్ మళ్ళీ 1 సెకండ్ ప్లస్ యాడ్ చేయండి. ఇట్ డిడ్ నాట్ క్రియేట్. ఆ టెంప్లెట్ సోర్స్ డ్రాప్ డౌన్ ఆల్ నుంచి మీరు డైరెక్ట్ గా ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ సెలెక్ట్ చేయండి. లేదంటే ఎస్ఏపి అని సెలెక్ట్ చేయండి. ఎస్ఏపి లాంచ్ ప్యాడ్ సెలెక్ట్ చేయండి. యా, ఇప్పుడు సెలెక్ట్ అయింది. క్రియేట్. నౌ ఇట్ ఈస్ లోడింగ్. యా, సో ఇప్పుడు మీరు కంప్లీట్ యాప్స్ మేనేజ్ చేసే డాష్ బోర్డ్ దగ్గర వచ్చారండి. సో ఇక్కడ మీరు చూసారంటే యాప్స్, ఇన్ యాప్స్ అనేది ఫస్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ గ్రీన్ కలర్ 0 యాప్స్ అని చూపిస్తుంది. యాప్స్, క్యాటలాగ్స్, రోల్స్, గ్రూప్స్, బ్యాక్ అండ్ డెస్టినేషన్స్ అంటే ఓడెడ్ సర్వీసెస్, థీమ్స్ కూడా ఆటోమేటిక్ గా ఫ్యూరీ 3 థీమ్ అసైన్ అయిపోతుంది దీనికి. సో అన్ని కూడా మీకు ఇక్కడే కంట్రోల్ ఇచ్చేసారు. సో ఈచ్ ఏరియాకి మీకు కావాల్సినంత కూడా మీరు ఈచ్ యాక్టివిటీ 1 by 1 చూడొచ్చు. అండ్ సమ్ అనాలిటిక్స్ కూడా దే ఆర్ గివింగ్ ఇట్ బిలో. సో ఎలా యూజ్, సో యూ కెన్ క్లిక్ ఆన్ ద ఫస్ట్ స్టైల్ నౌ, యాప్స్, ఫ్యూరీ యాప్స్. సో ఇక్కడ వీ డు నాట్ హ్యావ్ ఎనీ యాప్స్ నో. మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ బిలో సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారంటే ఇది మాస్టర్ డీటెయిల్ ఫ్యూరీ అప్లికేషన్ వాడారు ఇందులో దీని యూసేజ్ కి. అండ్ అక్కడ మీరు టైల్ చూసారంటే అన్ని ఐకాన్ ట్యాబ్ బార్ వాడారు. సో విత్ ఎవ్రీథింగ్ దానికి మీరు ఇక్కడ ఇందులో ఫీచర్స్ కూడా మీరు చూసి దీస్ ఐడియాస్ యూ కెన్ బారో టు యువర్ అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా. సో ఎలా చేస్తున్నారని.
సో మీరు ఇక్కడ ఇందులో చూసినంత కూడా యూఎఫ్ఐ అప్లికేషన్స్ అండి. మీరు ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ దగ్గర నుంచి కంట్రోల్స్ అన్ని కూడా ఇక్కడ కంట్రోల్స్ చూసేవన్నీ కూడా యూఎఫ్ఐ కంట్రోల్స్. సో దే యూజ్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ యూఎఫ్ఐ అండ్ దే డిజైన్ దిస్ ఎవ్రీథింగ్. సో యాప్ సోర్స్ రిసోర్సెస్ అక్కడ ఉంది కదా, సో యాప్ టైటిల్ ఒకటి ఇచ్చేసండి. సో ఇక్కడ యాప్ కి ఒక న్యూ టైటిల్, అంటే మన లాంచ్ ప్యాడ్ లో మీరు ఏదైతే టైల్ మీద నేమ్ ఉండాలనుకుంటున్నారో సో ఆ నేమ్ అని మీరు ఇక్కడ డాష్ బోర్డ్ అని డెవాప్స్ డాష్ బోర్డ్ అని సంథింగ్ మీరు నేమ్ యూ కెన్ గివ్ ఇట్. సో డెవాప్స్ డాష్ బోర్డ్ తర్వాత జస్ట్ యాప్ టైటిల్ ఆదిత్య బిర్లా గ్రూప్ అని మీరు ఇచ్చేయచ్చు. ఆర్ ప్యాంటులోన్ అన్నారు కనుక ప్యాంటులోన్ సంథింగ్ యూ కెన్ గివ్ ఎస్ సబ్ టైటిల్ సంథింగ్. సో బిలో మీరు చూసారంటే సిమెంటిక్ డైరెక్ట్ గా ఇక్కడ మనం సిమెంటిక్ ఆబ్జెక్ట్ అడుగుతాం. ఈ సిమెంటిక్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ మేనేజ్ అని ఇవ్వండి, ఆర్ లేదంటే మీరు డాష్ బోర్డ్ ఎనీ నేమ్ ఇవ్వండి సార్. సో యూనిక్ గా మనం ఇది యాక్షన్ ఇక్కడ మేనేజ్, ఓకే మేనేజ్ అని కాదంటే అక్కడ పైన ఎలా అంటే మానిటర్ అని మానిటర్ అని ఇచ్చి ఇక్కడ యాక్షన్ దగ్గర డిస్ప్లే ఉంచండి సార్. సో ఇది మానిటర్ చేసే మానిటర్ చేసే డాష్ బోర్డ్. సో విల్ హ్యావ్ యూనిక్ కామెంట్. సో యూఆర్ఎల్ లో మనకి ఇలా ఈ నేమ్ కనిపిస్తుంది, మానిటర్ #మానిటర్ -డిస్ప్లే అని వస్తుంది అనమాట యూఆర్ఎల్ కి. సో ఈ యాప్ నేమ్ ఎక్కడ డిస్క్లోజ్ అవుతుంది, సో మాస్క్ అవుతుంది. సో ఈ సిమెంటిక్ ఆబ్జెక్ట్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీసే మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. సో దట్ వే వీఆర్ హైడింగ్ అవర్ అప్లికేషన్ యాక్చువల్ బిఎస్పి నేమ్ ని మాస్క్ చేస్తున్నాం. సో దే విల్ నాట్ కమ్ టు నో, ఇన్స్టెడ్ దే విల్ కమ్ టు నో దట్ మానిటర్ డిస్ప్లే అనేది తెలుస్తుంది ఈ యాప్. అండ్ జస్ట్ స్క్రాల్ డౌన్ చేయండి. సో యూ హ్యావ్ ఓకే ఇక్కడ మీరు చూసండి యాప్ టైప్ జస్ట్ అది డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి. SAP UFI అని సెలెక్ట్ అయి ఉంది కదా. సో జస్ట్ సో ఇక్కడ మీరు చూసారంటే ఈ ఏదర్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఇప్పుడు యూస్ చేసామని UFI అప్లికేషన్స్, మీరు ఇన్ కేస్ మీరు ఎనీ థర్డ్ పార్టీ వెబ్సైట్ లైక్ SAP ఇది అనే వెబ్సైట్ లేదా మీ బ్లాగ్ అయినా ఏదైనా మీరు దానికి కూడా ఒక టైల్ కింద క్రియేట్ చేయాలంటే యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకుని మీ యూఆర్ఎల్ డైరెక్ట్గా ఇవ్వచ్చండి. అది కూడా ఒక టైల్ కింద క్రియేట్ అవుతుంది. అండ్ ఎనీ టీ కోడ్ ఇప్పుడు మనం LPD కస్ట్ ఆథరైజ్డ్ అది యూస్ చేస్తాం, అవన్నీ మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఆన్ ప్రిమైస్ కి డిప్లాయ్ చేయాలనుకుంటే ఆ టీ కోడ్ కూడా మనం డైరెక్ట్ గా ఇక్కడ SAP GUI అని సెలెక్ట్ చేసి ఆ టీ కోడ్ డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. సో SAP లో ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో మీరు బిల్డ్ చేసింది అయినా మనం ఇక్కడ ఒక టైల్ కింద డిప్లాయ్ చేయొచ్చు. అంటే ఏమంటున్నాం అంటే సెంట్రల్ ప్లేస్ మీ టాస్క్ డే టు డే టాస్క్ కావాల్సినవన్నీ కూడా మీ పోర్టల్లో ఒక టైల్స్ కింద మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దట్ ఈజీ టు యాక్సెస్ అండ్ ఈజీ టు మెయింటైన్. SAP రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీరు టైల్స్ ఫామ్ లో లాంచ్ ప్యాడ్ లో కస్టమైజ్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పోర్టల్. క్లియర్ అండి. సో మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది SAP UFI. సో ఈ కేసులో యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ SAP UFI అండ్ కాంపోనెంట్ URL అన్నారు కదా. సో కాంపోనెంట్ URL జస్ట్ అక్కడ మీరు కాంపోనెంట్ అక్కడ సేమ్ లొకేషన్ కాంపోనెంట్ చేసుకుని HTML ప్రాజెక్ట్ అన్నారు. సో కాంపోనెంట్ చేసుకెళ్ళి ఇఫ్ యూ ఎక్స్పాండ్ చేస్తే మనకి కాంపోనెంట్ JS ఫైల్ ఉంటుంది. ప్రాజెక్ట్ వన్ ఎక్స్పాండ్ చేయండి. వెబ్ యాప్ అవును అదే వెబ్ యాప్ సారీ. ఒక కాంపోనెంట్ చేసుకెళ్తే అది మీరు మినిమైజ్ చేసేయచ్చు. సో బిలో బాటమ్ లో ఫుటర్ దగ్గర ఉంటుంది, మీరు ఆ లాస్ట్ కార్నర్ ఉన్నది కదండి విండో ఐకాన్, అది క్లిక్ చేస్తే ఇట్ విల్ క్లోజ్, మినిమైజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ns.project.component ఉంది కదా UI కాంపోనెంట్ ns. సో అదంతా ప్రిఫిక్స్ కాపీ చేయండి. సో టిల్ ప్రాజెక్ట్ 1 కాంపోనెంట్ అవసరం లేదు, ఓన్లీ టిల్ ప్రాజెక్ట్ 1 కాపీ చేస్తే సరిపోతుంది. సో అది కాపీ చేయండి. సో యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ లొకేషన్. ఎస్ కాంపోనెంట్ URL మీరు ns.project1 ప్రిఫిక్స్ చేయాలి. సేమ్లీ ఓకే అక్కడ పైన డాట్ కాంపోనెంట్ అని ఇచ్చేసేయండి, ఇక్కడ వితౌట్ కాంపోనెంట్ ఇవ్వండి. సో దే ఆర్ ఆస్కింగ్ బోత్. ఓకే ఇక్కడ ప్లేస్ సేమ్ యాస్ డాట్ కాంపోనెంట్ అని ఇక్కడ ఇవ్వండి.
ఐ థింక్ సి షుడ్ బి క్యాపిటల్. జస్ట్ అక్కడ నుంచి యాసిస్ గా కాపీ చేయండి, లేదంటే సి ఇస్ క్యాపిటల్. ఎస్. సో కాంపోనెంట్ ఫైన్. సో ఇక్కడ HTML5 యాప్ కి డిప్లాయిడ్ యాప్ కి నేమ్ అన్నారు. సో మీరు పైన మీరు సేమ్ నేమ్ యూ కెన్ యూజ్ ఇట్, ఆర్ ఎనీ నేమ్ యూ కెన్ యూజ్ ఇట్. సో స్టార్ ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ మాత్రం మనం పక్కగా ఎక్యురేట్గా ఉండాలండి. రిమైనింగ్ ఫీల్డ్స్ ఆర్ ఆప్షనల్. సో దో దే ఆర్ ఇన్కరెక్ట్ ఇట్ ఈస్ ఫైన్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఎవ్రీవేర్ సేమ్ వీ కెన్ మెయింటైన్. సో జస్ట్ స్క్రాల్ డౌన్ చేస్తే సో యూ కెన్ ఇగ్నోర్ దోస్ ఫర్ నౌ SAP Fiori ID అని. ఇదేంటే మన అఫీషియల్గా Fiori యాప్స్ డిప్లాయ్ చేసినప్పుడు యూనిక్ ఐడి ఇవన్నీ కూడా మనం అసైన్ చేసి విల్ అసైన్ ఇట్. నౌ యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ సేవ్. సో యాప్ టైల్ ప్రాపర్టీస్ అని ఇక్కడ ఇచ్చామండి. మనం ఇప్పుడు చేసినంత టాస్క్ ఏంటంటే వి డిఫైన్డ్ ఒక ఇండివిజువల్ టైల్ ప్రాపర్టీస్ మనం డిఫైన్ చేస్తాం. మీరు ఇప్పుడు అది ఓకే, యూ కెన్ సెలెక్ట్ దట్ అగైన్. సో జస్ట్ స్క్రాల్ అప్, ఇంకో ట్యాబ్కి వెళ్ళాలి. సో జస్ట్ స్క్రాల్ అప్ చేయండి. సో ఫస్ట్ ట్యాబ్ అయింది. మీరు ఇప్పుడు సెకండ్ ట్యాబ్కి వెళ్తే క్యాటలాగ్స్. సో ఇక్కడ మీరు ప్రెసెంట్ మనకి క్యాటలాగ్ ఏం లేదు కనుక వన్ థింగ్ యూ కెన్ డూ, జస్ట్ స్క్రాల్ డౌన్ హియర్. ఇఫ్ దే హ్యావ్ గివెన్ ఆప్షన్ టు క్రియేట్ క్యాటలాగ్, ఫైన్, ఎడిట్ చేయండి, ఎడిట్ సెలెక్షన్. సో ఇక్కడ ప్లస్ అని సెలెక్ట్ చేయండి. సో దెన్ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ క్యాటలాగ్. సో ఇక్కడ మీరు సింపుల్ క్యాటలాగ్ అని ఆల్రెడీ ఉంది. సో ఎయిదర్ యూ కెన్ సెలెక్ట్ దిస్ ఆర్ యూ కెన్ క్రియేట్ న్యూ క్యాటలాగ్ ఆల్సో. మీరు అది సెలెక్ట్ చేయొచ్చు కావాలంటే. ఓకే, నాట్ క్యాన్సిల్ ఇట్, న్యూ క్రియేట్ చేద్దరు కానీ జస్ట్ క్యాన్సిల్ ఇట్. మీరు లెఫ్ట్ సైడ్ చూసారంటే లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ బ్లూ కలర్ టిన్స్ ఉంది, అక్కడ క్యాటలాగ్ ఉంది. ఆ క్యాటలాగ్ లెఫ్ట్ సైడ్ మీరు యాప్ సెక్షన్ లో ఉన్నారు. ఇప్పుడు అవుట్ సైడ్ మన క్యాటలాగ్ ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ మెనూ అండి, లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఆఫ్ ద బ్రౌజర్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండి. మీరు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ అదే అదే అది ఇప్పుడు మెనూ ఉంది కదా, ఈ మెనూలో మీరు చూసారంటే క్యాటలాగ్ ఉన్నది మీకు డౌన్. సో ఆ క్యాటలాగ్ సెలెక్ట్ చేయాలి, ఓకే అని సెలెక్ట్ చేయండి. సో ప్రీవియస్ అనేది సేవ్ అయ్యే కనుక యూ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు యాప్స్ ఏరియా. సో ఇక్కడ న్యూ క్యాటలాగ్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ప్లస్ అని సెలెక్ట్ చేసి మీరు న్యూ క్యాటలాగ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బాటమ్ అండి సేమ్ ఇప్పుడు మీరు యాప్కి ఎలాగైతే చేశారో ఇక్కడ న్యూ క్యాటలాగ్ మీరు నేమ్ ఇవ్వచ్చు. మీరు ఇవి ప్యాంటులోన్ అని రాయండి, మేబీ ప్యాంటులోన్ IT ఆపరేషన్స్ అనైనా మీరు ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటారో అలా ఇవ్వచ్చు. సో దీస్ స్టెప్స్ ఆర్ లైక్ ఫర్ క్లౌడ్ సినారియో ఎవ్రీథింగ్ అట్ వన్ ప్లేస్ అన్ని చేస్తున్నాం. సో ఇట్ ఇస్ సేమ్ యాజ్ ఆన్ ప్రిమైస్, టెక్నాలజీస్ ఏమీ మారట్లేదండి. Give some description and you can just save it so that you will have a catalog ready. సేవ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారంటే టూ వే సేమ్ అదే క్యాటలాగ్ లోని మీరు స్క్రాల్ అప్ చేస్తే సో ఇక్కడ యాప్ సెక్షన్ ఉంది. మీరు ఫస్ట్ క్యాటలాగ్ చేసి తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన యాప్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఎడిట్ అని సెలెక్ట్ చేసి ఈ క్యాటలాగ్ లో ఒక యాప్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కాదండి, అది మీరు వన్స్ అగైన్ క్యాటలాగ్ క్రియేట్ చేసిన అవుతుంది, క్యాన్సిల్ చేయండి. అది మీరు యాప్స్ ట్యాబ్ క్లిక్ చేశారా, సో యాప్స్ లో ప్లస్ సెలెక్ట్ చేయాలి. ఎస్. సో ఇక్కడ మనం మీరు క్రియేట్ చేసిన యాప్ చూసారా, ఆ యాప్ వచ్చేసింది. సో ఇది సెలెక్ట్ చేస్తే ఆ క్యాటలాగ్ అసైన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేయాలండి, అది సెలెక్ట్ చేయండి. మల్టిపుల్ 5 యాప్స్ ఉంటే అలా డైరెక్ట్ గా సెలక్షన్ కోసం అలా ఇచ్చారు, జస్ట్ సెలెక్టెడ్, దట్స్ ఇట్. సో ఈ క్యాటలాగ్ కి మన క్యాటలాగ్ లో మనం క్రియేట్ చేసిన యాప్ టైల్ ఏదైతే ఉందో అది అసైన్ చేస్తాం. మీరు అలా హండ్రెడ్స్ ఆఫ్ టైల్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు యాప్స్ దగ్గర టైల్స్ క్రియేట్ చేస్తారు, క్యాటలాగ్ వచ్చి విల్ అసైన్ ఇట్. సో రోల్స్ వదిలేసండి, జస్ట్ సేవ్ దిస్ అండి. సేవ్ అయిందండి. ఇట్ షుడ్ గివ్ సమ్ మెసేజ్. యాక్చువల్ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఎస్, రైట్, ఐ థింక్ ఇట్ గాట్ సేవ్డ్. సో ఇప్పుడు రోల్స్ ట్యాబ్కి వెళ్ళండి ఒకసారి. ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఎనీ బేసిక్ రోల్, ఓకే, యూ కెన్ ఇగ్నోర్ దిస్. కమ్ టు అగైన్ యాప్ సెక్షన్కి వచ్చేసండి. ఇప్పుడు గ్రూప్ కూడా వెళ్ళిపోండి. సిమిలర్గా విల్ క్రియేట్ గ్రూప్ యాజ్ వెల్, సో దట్ విల్ ఆస్క్ ఫర్ గ్రూప్ యాజ్ వెల్. మీరు లెఫ్ట్ సైడ్కి వచ్చారంటే మళ్ళీ క్యాటలాగ్ ఎలాగైతే సెలెక్ట్ చేస్తారో గ్రూప్స్కి వెళ్ళండి. సో ఇక్కడ కూడా సిమిలర్గా యూ హ్యావ్ టు క్రియేట్ వన్ గ్రూప్. సో న్యూ గ్రూప్ క్రియేట్ చేయండి, లెఫ్ట్ సైడ్.
ఈ గ్రూప్ లో మళ్ళీ న్యూ సెలెక్ట్ చేయాలంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. వన్స్ మీరు 1 or 2 టైమ్స్ మనం యూస్ చేసేసరికి ఏవి ఎక్కడ ఉన్నాయి మనకు క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం జనరల్లీ ఇట్ విల్ బి న్యూ బికాస్ అన్ని ఐకాన్స్ ఉంటాయి. సో విల్ నాట్ హ్యావ్ మచ్ డిస్క్రిప్షన్ హియర్. ప్యాంటలూన్ గ్రూప్. సో ఇక్కడ మీరు ఈ నేమ్ ఏదైతే ఇస్తారో అదే కనిపిస్తుందండి. సో గ్రూప్ అని తీసేసేయండి. సో ప్యాంటలూన్ ఒకటే రాయండి. ఇది మనం లాంచ్ వల్ల కనిపిస్తుందండి. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నారో క్యాటలాగ్ నేమ్ కనిపించదు, బట్ ఈ నేమ్ కనిపిస్తుంది. లాక్డ్ గ్రూప్ అని సెలెక్ట్ చేస్తే నోబడి కెన్ యాడ్ ఎనీ అదర్ టైల్స్, కస్టమ్ టైల్స్ యాడ్ చేయలేరు. మీరు ఇది లేదు యూజర్స్ దే కెన్ ప్లే అరౌండ్ అని అంటే యూ నీ నాట్ లాక్ ఇట్. అంటే మీరు ప్యాంటలూన్ గ్రూప్ లోనే వేరే యాప్స్ వాళ్ళు యాడ్ చేయాలనుకునే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ సేవ్ దిస్ అండి, నథింగ్ రిక్వైర్డ్. మీరు ఇప్పుడు యాప్ సెక్షన్ యాసిడ్ వచ్చేసండి. అది ఓకే, సారీ, ఇక్కడ యాప్స్ లోకి ఎస్, ఇక్కడ మీరు సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి, క్యాటలాగ్ సెలెక్ట్ చేయాలి, ఎడిట్ అని సెలెక్ట్ చేయండి. సో యూ జస్ట్ క్లిక్ ఆన్ అసైన్ చేయండి ఏదైనా యాప్. సో డెవాప్స్ డాష్బోర్డ్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్, జస్ట్ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఓకే, సక్సెస్ రిసల్ట్. సో ఇక్కడ డిఫరెన్స్ మనకు అర్థమైంది కదండి. సో మనం ఏం చేసామంటే ఇప్పుడు క్యాటలాగ్ ఎందుకు క్రియేట్ చేసామండి. సో ఇట్ విల్ బి హయ్యర్ ఆర్డర్, అండ్ గ్రూప్ అనేది మీరు మల్టిపుల్ యూజర్స్ కి రోల్స్ బట్టి సెగ్రిగేట్ చేయాలంటే గ్రూప్ హెల్ప్ అవుతుంది. ఈ కేసులో మనకు సింగిల్ యాప్ ఉంది కనుక మీకు రోల్స్ లేకపోయినా ఇట్ ఈస్ ఫైన్. బట్ 10 people కి అలా అసైన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈచ్ బంచ్ ఆఫ్ ఒక 2 యాప్స్ ఒక గ్రూప్ కింద, 3 యాప్స్ ఒక గ్రూప్ కింద, 10 యాప్స్ ఒక గ్రూప్ కింద, సో సూపర్ యూజర్, ఐటీ యూజర్ అని అలా మల్టిపుల్ క్లాసిఫై చేయడానికి క్యాటలాగ్ లో అన్ని యాప్స్ ఉంటాయి. గ్రూప్స్ అంటే సబ్ సబ్ రోల్ స్పెసిఫిక్ గా మనం సబ్ బ్రాంచ్ అంటే సబ్ యాప్స్ కింద మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ గ్రూప్స్ క్రియేట్ చేసిన వాటి ఒక్కొక్క రోల్ మనం క్రియేట్ చేసి అసైన్ చేయొచ్చు. అందుకు క్యాటలాగ్ అండ్ గ్రూప్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నాం. అది క్లియర్ కదండి మీకు? క్లియర్ అండి. సో ఇప్పుడు యాప్స్కి వెళ్ళండి యాస్టీస్ గా. సో లెఫ్ట్ సైడ్ యాప్స్ కి, లెఫ్ట్ సైడ్ మన క్యాటలాగ్ గ్రూప్ యాప్ ఉంది, ఆ యాప్స్కి వెళ్ళండి. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే మీరు ఇక్కడ 2 tabs ని మీరు ఆల్రెడీ అక్కడ చేసేసారు. ఇది ఎక్కడైనా చేయొచ్చు లేదా అక్కడైనా చేయొచ్చు. మీరు క్యాటలాగ్స్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఎడిట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వన్స్ అగైన్ ఐ థింక్ వీ హ్యావ్ టు యాడ్, జస్ట్ సెలెక్ట్ యాడ్ ప్లస్ అని జస్ట్ చెక్ చేయండి. సో ఐటీ ఆపరేషన్స్, ఓకే, ఇక్కడ మల్టిపుల్ క్యాటలాగ్స్ అనగా ఇట్ ఆటోమేటిక్ అసైన్ చేయలేదు. సో యూ కెన్ సెలెక్ట్. ఇఫ్ శాంపుల్ అసైన్ చేస్తుంటే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్, సేవ్ చేయండి. సిమిలర్లీ అసైన్ చేయండి. గ్రూప్ గాట్ అసైన్, గ్రూప్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. పర్ఫెక్ట్. సో విజువలైజేషన్కి వెళ్ళండి ఒకసారి, నెక్స్ట్ ట్యాబ్. నౌ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్ అండ్. సో మీరు ఇచ్చిన నేమ్, సో మీరు ఇన్ కేస్ ఇలా కాదు వేరే ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ సబ్ టైటిల్ టెక్స్ట్ ఇట్ గాట్ టూ లాంగ్, సో యూ కెన్ ప్రాబ్లీ సింప్లిఫై ఇట్. ఓకే, గో బ్యాక్ దేర్ అండ్ జస్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళి జస్ట్ దాన్ని ప్రాపర్టీస్కి వెళ్ళి దాన్ని ఎడిట్ చేసి జస్ట్ షార్ట్ అండ్ ద యాప్ సబ్ టైటిల్ షార్ట్ చేయండి. ఇఫ్ నాట్ ప్యాంటలూన్ సర్వీస్ అని మాత్రమే ఉంచండి, ఆదిత్య గ్రూప్ తీసేసండి. టాప్ దగ్గర డెవ్ ఓపీఎస్ అని ఆపరేషన్స్ అని రాయండి. డెవ్ ఆపరేషన్స్ ఓపీఎస్, యాప్స్ బదులు ఓపీఎస్ అని, అంటే డెవలప్మెంట్ ఆపరేషన్స్ అన్నట్టు అలా రాస్తున్నాడు. సో రైట్, సో జస్ట్ సేవ్ చేయండి. సో ఇఫ్ నాట్ డాష్ బోర్డ్ కూడా మీరు తీసేయచ్చు, ఓన్లీ డెవాప్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, మన టైల్ నేమ్ షార్ట్ గా క్రిస్ప్ గా వస్తుంది. సో అంటే టైల్ దగ్గర ఎలా వస్తుంది అనేది కనిపిస్తుంది. విజువలైజేషన్కి వెళ్ళి చెక్ చేయండి. సో ఇఫ్ ఇట్ ఓకే ఫైన్, ఇట్ ఇస్ స్పేస్ కరెక్ట్ గా సరిపోయింది. సో ఆ టైల్ కి స్ట్రక్చర్ కి ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యేలాగా ఉన్నది లేదనేది దట్ మీ షార్ట్ నేమ్ విల్ పిక్ ఇట్ అప్. సో ఇక్కడ మీరు ఎడిట్ చేయండి ఒకసారి. ఇక్కడ టైల్ మీద కూడా మనకి ఇదర్ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. మీరు దాన్ని టైల్ టైప్ కూడా డైనమిక్ టైల్ తీసుకున్నారు అనుకోండి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ కూడా మనం సెలెక్ట్ డైనమిక్ యాప్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కౌంట్ ఉన్నది. సో సపోజ్ మనకి క్రిటికల్ సిస్టమ్స్ 2 ఉన్నాయి అనుకోండి, సో అవుట్ సైడ్ నెంబర్ మనం 2 రెడ్ లో చూపించాలనుకుంటే 2 రెడ్ లో చూపించవచ్చు. లైక్ మనం లోపలికి యాప్కి వెళ్లకుండానే బయట నుంచే వీళ్ళు కెన్ ఐడెంటిఫై వెదర్ ఎన్ని క్రిటికల్ సిస్టమ్స్ ఉన్నాయా లేదని. సో ఈ కేసులో ఎలా చేస్తామంటే జస్ట్ మీరు స్క్రాల్ డౌన్ చేస్తే అక్కడ ఐకాన్ కూడా ఏదో ఒక సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ సమ్ ఐకాన్ విచ్ ఐటీ, జస్ట్ స్క్రాల్ డౌన్ చేసి చూడండి, సంథింగ్ విచ్ ఇస్ మోర్ మానిటర్ కానీ సంథింగ్ లైక్ అలా ఏమైనా ఉంటే అక్కడ చూడండి ఐకాన్ ఒకటి ఉన్నది టాప్ లో, ఎనీథింగ్ యూ కెన్ పిక్ ఇట్ అప్. సో anything which you feel that it is more reasonable, just we can select it and select okay.
సో ఈ ఐకాన్ మనకి ఆ విధంగా డిస్ప్లే అవుతుంది అక్కడ. సో ఇట్స్ జస్ట్ స్క్రాల్ డౌన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ఎగ్జాక్ట్లీ ఇక్కడ సర్వీస్ యూఆర్ఎల్. సో మనం డాలర్ కౌంట్ అనే ప్రాపర్టీ నేను జస్ట్ క్వెరీస్ ఉంటాయన్నాను కదండి. మీరు మన ఓడేటా సర్వీస్ జస్ట్ ఓపెన్ చేస్తే మన మీరు మేనేజ్ ప్రాడ్ ఓడేటా సర్వీస్ మీ దగ్గర హ్యాండీగా ఉంటే ఒకసారి మన ప్రొడక్ట్స్ అదే వాడాం కదండి. సో ప్రొడక్ట్స్ ఏదైతే వాడామో ప్రొడక్ట్స్ వాడేసండి. క్వెరీ వద్దండి మనకి మీరు ఓడేటా సర్వీసే కావాలి. సర్వీస్ యూఆర్ఎల్ అండి. సో సర్వీస్ యూఆర్ఎల్కి వెళ్ళి ఫస్ట్ డాలర్ కౌంట్ అని మనం ఆ కౌంట్ తీసుకొచ్చే విధంగా క్వెరీ యాడ్ చేసి ఆ యూఆర్ఎల్ మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. మీ బ్రౌజర్లో డైరెక్ట్ సెర్చ్ చేస్తే మనకి అలర్ట్ సజెషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. కరెక్ట్. రైట్. అక్కడ డబుల్ కోట్ తీసేసండి. ఎండింగ్ లో ఉన్నది డబుల్ కోట్ దేర్ కూడా. రైట్. ఇదంతా కూడా మేనేజింగ్ మనమే చేస్తామండి. సో ఈ లాంచ్ ప్యాడ్ మెయింటెనెన్స్ అంతా కూడా యాజ్ అ యూఐ డెవలపర్ జనరల్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ రెగ్యులర్ మెయింటెనెన్స్. కానీ అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, న్యూ యాప్ డిప్లాయ్ చేసే ప్రతిసారి కూడా. సో వీ షుడ్ మేక్ షూర్ దట్ అంటే ఎవ్రీడే యూజ్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్ గా కాన్ఫిగర్ చేయాలన్నమాట. వన్ టైమ్ యాక్టివిటీస్ అండి ఇవన్నీ, వన్ టైం చేస్తాం అంతే. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రొడక్ట్స్ డాలర్ ఉంది కదా, మీరు ఇక్కడ అక్కడ లాస్ట్ లో కీవర్డ్ అండ్ డాలర్ ఫార్మాట్ ఉంది కదండి, క్వెరీ అండి. క్వెరీ టాప్ బ్రౌజర్ యూఆర్ఎల్ అండి. బ్రౌజర్ యూఆర్ఎల్ లో క్వెరీ యాడ్ చేస్తాం ఇప్పుడు. అక్కడ ఇప్పుడు క్వెరీ యాడ్ చేస్తే డాలర్ ఎక్స్పెండ్ ఉంది కదా, సో డాలర్ ఎక్స్పెండ్ తీసేయచ్చు మీరు కావాలంటే, ఆర్ యూ కెన్ రిటైన్ దట్ యాజ్ వెల్. అండ్ అని పెట్టి డాలర్ కౌంట్ అని ప్రిఫిక్స్ చేయండి సరిపోతుంది. మీరు ప్రొడక్ట్స్ అని డైరెక్ట్ గా డాలర్ కౌంట్ అని యాడ్ చేసిన క్వశ్చన్ మార్క్ పెట్టి డాలర్ కౌంట్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ డాలర్ ఇక్కడ అంతేనండి. అవునండి, అక్కడ డాలర్ కౌంట్ అని యాడ్ చేయండి అంతే. డాలర్ స్మాల్ సి అండి. ఆల్ క్వెరీస్ విల్ బి ఆల్ స్మాల్ కేస్. సో మనం డాలర్ కౌంట్ అని యాడ్ చేసి ఇప్పుడు ఎండ్ అని పెట్టండి, అక్కడ యాంపర్సెంట్ పెట్టండి. అంటే కంబైనింగ్ మల్టిపుల్ క్వెరీస్, జస్ట్ ఎంటర్ ప్రెస్. ఇక్కడ యాక్చువల్ గా మీరు చూసారంటే వి డిడ్ నాట్ గెట్ బికాస్ దెర్ ఇస్, మీరు ఆ మొత్తం క్వెరీ రిమూవ్ చేయండి. ఓన్లీ ప్రొడక్ట్స్ కి క్వశ్చన్ డాలర్ కౌంట్ అని యాడ్ చేయండి. దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్రొడక్ట్ హియర్ అండ్ జస్ట్ రిమూవ్ ఆల్. ప్రొడక్ట్స్ ఓన్లీ ప్రొడక్ట్స్ అని ఎంటర్ చేయండి. ఆ హెచ్డి 1000 కూడా తీసేయచ్చు మీరు. ఓకే. అక్కడ డాలర్ ఫార్మాట్ ఉండాలండి. యూ కెన్ రిటైన్ ఆర్ యూ కెన్ రిమూవ్ ఆల్సో. సో దట్స్ ఫైన్. సో అక్కడ ప్రొడక్ట్స్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టి క్వశ్చన్ మార్క్ డాలర్ కౌంట్ ఈక్వల్ టు. సో ఇక్కడ జస్ట్ డాలర్ కౌంట్ అని సరిపోతుంది. ఎండ్ అని పెట్టండి. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు కమ్ స్లాష్ ఈక్వల్ టు అవసరం లేదులేండి. జస్ట్ ఇప్పుడు ట్రై చేయండి.
ఓకే. ఐ థింక్ సంథింగ్ ఎల్స్ మీరు ఓకే. ఓడేటా ఓఆర్‌జికి వెళ్లి జస్ట్ అక్కడ డాలర్ కౌంట్ అని ఫిల్టర్ క్వెరీ సెర్చ్ చేయండి. దేర్ ఇస్ సమ్ సింటాక్స్ సంథింగ్ ఎల్స్ వాస్ మిస్సింగ్. మీరు ఇక్కడ డాలర్ సెర్చ్ చేస్తే మీరు ఫిల్టర్ క్వెరీస్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సెక్షన్కి వెళ్ళిపోతుంది. odata.org అని సెర్చ్ చేసి డాలర్ ఫిల్టర్ క్వెరీస్ అని జస్ట్ సెర్చ్ చేయండి గూగుల్లో. యుల్ రీడైరెక్ట్ టు దట్ డైరెక్ట్ పేజ్. ఎస్, odata.org డాలర్ ఫిల్టర్ క్వెరీస్ అని డాలర్ కౌంట్ కరెక్ట్. ఐ థింక్ డాలర్ కౌంట్ ఈక్వల్ టు ట్రూ అని సెట్ చేయాలి. సో ఫస్ట్ వన్. సో యూఆర్ఐ కన్వెన్షన్ అనేది మన యూఆర్ఎల్ సెక్షన్స్. ఇక్కడ కంట్రోల్ F అని సెలెక్ట్ చేసి చెక్ ఫర్ డాలర్ కౌంట్. సో ఇది సింటాక్స్ ఇలా అండి. సో మనం ఇన్ కేస్ యూజ్ చేయాలనుకుంటే మనం ప్రొడక్ట్స్ అని చెప్పి దానికి స్లాష్ డాలర్ కౌంట్ అని ఇస్తే సరిపోతుంది. ఐ థింక్ వీ హావ్ గివెన్ సిమిలర్. ఐ థింక్ స్లాష్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ దిస్ వన్. సో సిమిలర్ గా అది కాపీ చేసి జస్ట్ యూజ్ ఇట్. డాలర్ కౌంట్. రైట్. సో ప్రొడక్ట్స్ తర్వాత క్వశ్చన్ మార్క్ కాకుండా స్లాష్ అని ఇచ్చి జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్. డాలర్ కౌంట్. ఓకే. సో జనరల్ గా మన క్వెరీస్ క్వశ్చన్ మార్క్ తో బిగిన్ చేస్తాం. సో డాలర్ కౌంట్ కి ఇట్స్ లైక్ ఓన్లీ ఎంటిటీకి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో విల్ జస్ట్ గివ్ ఇట్. సో ఇట్ షుడ్ గివ్ అస్ ద కౌంట్. ఇక్కడ చూసారంటే కౌంట్ వచ్చింది. సో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే 123. సో ఈ యూఆర్ఎల్ కాపీ చేయండి ఇప్పుడు. సో ఈ యూఆర్ఎల్ మీరు ఎస్ఏపీ వరకు అయినా కాపీ చేయొచ్చు. కంప్లీట్ గా కూడా హోస్ట్ పోర్ట్ నేమ్ అవసరం లేదు. బట్ యూ కెన్ కాపీ దిస్ వన్ అండ్ యూ కెన్ పుట్ ఇట్ దేర్. సో ఈ కౌంట్ అనేది మనము ఇక్కడ యూఆర్ఎల్ లో చూపించవచ్చు. అక్కడ సర్వీస్ యూఆర్ఎల్ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ రిఫ్రెష్ ఇంటర్వెల్ కూడా మీరు 0 to 9 వాల్యూస్ ఉంటుంది. అంటే లైక్ ఎప్పుడెప్పుడు మనం లైక్ న్యూ రికార్డ్స్ వెరీ ఫ్రీక్వెంట్ గా రేట్ ఉందంటే యూ కెన్ లీవ్ ఇట్ డిఫాల్ట్. ఇట్ విల్ టేక్ 9 seconds ఆర్ సంథింగ్. మీరు 9 వరకు వాల్యూ ఇవ్వచ్చు. 0 to 9 అని సెలెక్ట్ చేయండి. లైక్ ఎన్ని సెకండ్స్ తర్వాత ఫ్రీక్వెంట్ రిఫ్రెష్ అవ్వాలని చెక్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ అప్డేట్ ద టైల్. సో బేసిక్గా ఏం చేస్తామంటే సింపుల్ అండి. సో మీ చేత ఎందుకు చేపిస్తానంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇప్పుడు మీరు చూసారనుకోండి. సో వన్స్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ యూ విల్ హ్యావ్ మోర్ ఈజీ వే. ఓకే, ఇలా చేయాలి అని తెలుస్తుంది. సో జస్ట్ సేవ్ చేయండి సరిపోతుంది. అంటే ఇక్కడ మనం చేసింది ఏంటంటే టైల్ ఆ లాంచ్ ప్యాడ్ ఆటలకు సంబంధించినవన్నీ చేంజెస్ చేస్తున్నాను. మీరు నోటీస్ చేసి అదంతా కూడా పోస్ట్ మన అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ వాడేటప్పుడు చేసే కస్టమైజేషన్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఇక్కడ టైల్ కి కావాల్సిన చేంజెస్ అన్ని చేసేసారు. మీరు డైనమిక్ టైల్ అనుకుంటే కౌంట్ తీసుకుంటున్నారు. దానికి కావాల్సిన కౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది అలా మన క్వెరీ ద్వారా కౌంట్ రీడ్ చేసి మీరు ఏ కౌంట్ అయినా అవ్వచ్చు, సప్లయర్ కౌంట్ అవ్వచ్చు, మీరు ఏది చూపించాలనుకుంటున్నారో ఆ నోడ్ కి కౌంట్ తీసుకొని కౌంట్ మనం ఇలా డిస్ప్లే చేయొచ్చు. ఈ స్టాటిక్ టైల్ అయితే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ కౌంట్ ఏమి ఉండదు, ఐకాన్ ఒకటే ఉంటుంది. సో వీఆర్ డూయింగ్ దిస్ వన్. సో ఇప్పుడు స్క్రాల్ అప్ చేయండి. సో దిస్ ఈజ్ అ విజువలైజేషన్. నౌ పారామీటర్స్కి వెళ్ళండి. ఓకే. సో ఇందులో కూడా మనం బుక్ మార్క్ చేసి సర్టెన్ ఆటో పాపులేట్ చేయాలనుకోండి. లైక్ మనం విత్ ఇన్ అప్లికేషన్ లోపల మనం ఏమైనా యూజ్ చేయాలనుకుంటే లైక్ డిస్ప్లే ఓన్లీ యాక్సెస్, మేనేజర్ యాప్, ఎంప్లాయ్ యాప్ అని మనం డిస్కస్ చేసాం కదా. సో సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్ లో సర్టెన్ ఫీచర్స్ హైడ్ చేసేటట్టు మనం కొన్ని ఇక్కడ పారామీటర్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ కేసులో మనకి ఏమి అలాంటి పారామీటర్స్ లేవు. సో యూ కెన్ కీప్ దిస్ ఐడియల్. సో పారామీటర్స్ అంటే ఏం లేదు, మన సెమాంటిక్ ఆబ్జెక్ట్ ద్వారా డిస్ప్లే అని, మానిటర్ అని, అడ్మిన్ అని, సో అడ్మిన్ కి అడిషనల్ టాస్క్స్ వచ్చేలాగా అలా రోల్స్ ద్వారా మనం రిస్ట్రిక్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ కోసం వీ కెన్ డిఫైన్ ఆర్ అడిషనల్ పారామీటర్స్. నౌ ఇట్స్ టైమ్ టు మీరు ఇప్పుడు చూసారంటే అక్కడ లెఫ్ట్ సైడ్ డెవాప్స్ డాష్ బోర్డ్ ఇట్స్ రెడీ అండి. సో యాప్ అనేది మీరు కావాల్సిన పారామీటర్స్ అన్ని కూడా పెట్టేశారు. సో దీన్ని ఇప్పుడు మీరు టెస్ట్ చేయాలి. అక్కడ మీరు టాప్ సైడ్ మీకు 20 అని ఒక బెల్ ఐకాన్ ఉంది చూసారండి. దాని పక్కన ఉన్నది పబ్లిష్ అని, దాని పక్కన గ్లోబ్ ఉంది కదా మన, అది సెలెక్ట్ అది పబ్లిష్ చేయడానికి మీరు ప్రివ్యూ చేయాలంటే ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న మానిటర్ ని సెలెక్ట్ చేస్తే సో ఇట్ ఈస్ లైక్ ప్రివ్యూ అనమాట. ఒకసారి మీరు చూసుకొని అంత బాగుంది అనుకుంటే అప్పుడు మీరు పబ్లిష్ చేయొచ్చు. సో మీకు ఈ విధంగా వస్తుందండి. ఓకే, జస్ట్ అది క్లిక్ చేయండి. ఓకే, వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఓకే. సో ఈ కేసులో ఏంటంటే మన
ఇది ఇక్కడ రన్ అవ్వదండి. మనం చేస్తుందేమో క్లౌడ్ ఫౌండరీలోని, మనం చెక్ చేస్తుందేమో సైట్ నియోలోని. ఓకే. అర్థమైందండి? యాహ్! సో హ్మ్. ఎన్విరాన్మెంట్ మనది వేరు. అది అది 2 డిఫరెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. కాకపోతే మనకి అక్కడ పోర్టల్ లేదు. కానీ ఇక్కడ పోర్టల్ ఉన్నది. సో హుహు. ఈ యాక్టివిటీ క్లౌడ్ ఫౌండరీలో పోర్టల్‌లో క్రియేట్ చేస్తే అది రికగ్నైజ్ చేస్తుంది. అర్థమైందండి? ఓకే. అర్థమైందండి. బట్ స్టిల్ ఫైన్. మనకి ప్రీ యాక్టివిటీ, పోస్ట్ యాక్టివిటీ చేయడానికి మనకి చాలా ఫ్లెక్సిబుల్‌గా వచ్చింది. సో దీన్నేంటంటే మీరు పబ్లిష్ చేయండి అక్కడ సరిపోతుంది. యాహ్! ఓకే అండి. సో మనం ఎలాగో ఇండివిడ్యువల్‌గా రన్ చేయగలుగుతున్నాం. మీరు కావాలంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఒకసారి జస్ట్ చెప్తాను చూడండి. అహా! షూర్. అవును. ఒకసారి పబ్లిష్ చేయకండి. మన యూఆర్ఎల్ ఆప్షన్ ఉంది కదా! యూఆర్ఎల్ ఆప్షన్ యూజ్ చేద్దాం. మీరు జస్ట్ గో ఓకే. బ్యాక్ టు ప్రాపర్టీస్ ఆర్ యాప్స్ వేర్ వి యూజ్ ప్రాపర్టీస్. యాహ్! ఇక్కడ ఎడిట్ చేయండి. ఇక్కడ యూఆర్ఎల్ ఆప్షన్ ఉంది కదా! యూఆర్ఎల్ ఆప్షన్ తీసుకొని మనం క్లౌడ్ ఫౌండర్ యూఆర్ఎల్ ఇచ్చేద్దాం. సో దట్ ఇట్ విల్ గో దేర్ అండ్ ఇట్ విల్ హిట్. యూఆర్ఎల్. ఇప్పుడు మన యూఆర్ఎల్ మీరు రన్ చేసిన ట్యాబ్ ఉంది కదా! సెపరేట్ యాప్ మీరు ఎక్కడైతే ఆల్రెడీ రన్ చేస్తారో మీ మొబైల్‌కి పంపించుకున్నారు కదా! యాహ్! కాపీ దిస్. సో మొబైల్ పంపించిన వెర్షన్ ఇదే కదండీ! ఇదే అండి. ఓకే. ఇట్ షుడ్ బి సీఎఫ్ యాప్. సో సీఎఫ్ యాప్ అయితేనే రన్ అవుతుంది. సీఎఫ్ యాప్స్. ఓకే. ఓకే. లోకల్ రన్ అయితే ఇట్ వోంట్ రన్ అండి. సో యాహ్! యూ కెన్ గివ్ దిస్ యూఆర్ఎల్. సో ఇదేంటంటే ఇప్పుడు మనం నియో సర్వీస్ నుంచి క్లౌడ్ ఫౌండరీ ఎన్విరాన్మెంట్‌కి హిట్ చేస్తున్నాం. సో యూ కెన్ జస్ట్ సేవ్ దిస్. యాహ్! ఇప్పుడు మీరు పబ్లిష్ చేయండి. వి షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్. సో పబ్లిష్ అనగానే ఏమవుతుందంటే అది కూడా క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ మనం యాప్స్ పబ్లిష్ చేస్తే ఓల్డ్ వెర్షన్ అంతా కూడా క్లియర్ అయిపోద్ది క్యాష్. న్యూ వెర్షన్ అప్లై అవుతుంది. ఓకే. ఐ థింక్ పబ్లిష్డ్. వన్స్ అగైన్ మీరు సెలెక్ట్ మీరు ఇక్కడ హోమ్‌కెళ్ళండి. యెస్ హోమ్. సో మనం ఇక్కడ క్రియేట్ చేసాం. మీరు ఇక్కడ చూసారంటే 1 యాప్ క్రియేటెడ్. వన్ యాప్. అండ్ అక్కడ చూసారంటే 2 క్యాటలాగ్స్ క్రియేటెడ్. అలా మీకు ఆటోమేటిక్‌గా ఇట్ ఈస్ షోయింగ్ ఎవ్రీథింగ్. యాహ్! సో దీన్ని ఇప్పుడు మీరు ఓకే సైట్ అనలిటిక్స్ రండి. సో ఇవంతా జస్ట్ అనలిటిక్స్ డాష్‌బోర్డ్ ఎంతమంది యూజ్ చేస్తారు. సో వన్స్ అగైన్ పబ్లిష్ క్లిక్ చేయండి అక్కడ. అక్కడ మీకు యాక్చువల్ ఓపెన్ అనే ఆప్షన్ కూడా ఉంది. పబ్లిష్ అండ్ ఓపెన్. ఇఫ్ యూ ఓపెన్ అని కొడితే ఇట్ విల్ ఓపెన్ ద లాంచ్ ప్యాడ్. సో మనకి ఫైనల్లీ వి గాట్ ద చూడండి మీరు గ్రూప్ ప్యాంటులను క్రియేట్ చేశారు. యాహ్! సో అక్కడ మీరు ఐటీ ఆపరేషన్స్ గాని మీరు మల్టిపుల్ గ్రూప్స్ ఎన్నైతే క్రియేట్ చేస్తే అన్ని గ్రూప్స్ ఇక్కడ క్రియేట్ అయిపోతాయి. మీకు టైల్స్ 10 గ్రూప్స్ క్రియేట్ చేస్తే 10 గ్రూప్స్ అయిపోతుంది. మీకు హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నప్పుడు యూ కెన్ అసైన్ టు విచ్ స్పెసిఫిక్ గ్రూప్ కి అసైన్ చేయాలనుకున్నా యూ కెన్ అసైన్. నౌ జస్ట్ యాక్సెస్ యాహ్! డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. మేబీ అథెంటికేషన్ ఎస్టాబ్లిష్ కావట్లేదు. సో ఆ స్టార్ట్ లోనే ఉంది కదండి సర్వీస్ మనకి. స్టాప్ స్టార్ట్ అవ్వలే కదా. లోనే హుహు. లేదండి. యాక్చువల్ ఒకసారి స్టార్ట్ లో ఉంటే ఇట్ హ్యాస్ టు లోడ్. జస్ట్ అది ఒకసారి మళ్ళీ మీరు ఆల్రెడీ ఓపెన్ చేసిన ట్యాబ్ ఉంది కదా రీలోడ్ చేయండి అది ఒకసారి. ఇది కాదండి. మన డిప్లాయ్ చేసిన యాప్ ఐ థింక్ సెషన్ అయిపోయినట్టున్నదండి. అయిపోయిందండి సెషన్. అది మేబీ మనం నియోకి లాగిన్ అయ్యాం కదా. ఇది మీరు ఈ నియోకి లాగిన్ అవ్వగానే ఇది సైన్ అవుట్ అయిపోయినట్టున్నది. అంటే బేసిక్ ఏం లేదండి. మనకి అథెంటికేషన్ ఇక్కడ ప్రాంప్ట్ అడగదు. ఎందుకంటే అది డిఫరెంట్ సర్వీస్. ఓకే. ఆ యూఆర్ఎల్‌కి ఎళ్లి ఓపెన్ చేస్తుంది. అది లాంచ్ ప్యాడ్‌లో ఇంటిగ్రేట్ చేస్తాడంటే సేమ్ విండోలో ఓపెన్ అయ్యేలా కూడా మనం ఇన్‌స్ట్రక్షన్ పాస్ చేయొచ్చు. కాకపోతే యూఆర్ఎల్ ఇస్తేనంటే అది ఔట్ సైడ్ న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. యాహ్! లేదండి. అది మళ్ళీ క్లౌడ్ ఫౌండరీకెళ్ళి అక్కడ మనం నియో నుంచి మళ్ళీ దీనికి స్విచ్ అవ్వాలి. స్విచ్ అయితేనే పనిచేస్తుంది. సో అక్కడ వీళ్ళు ఇది ట్రయల్ అకౌంట్ గనుక దే ఆర్ గివింగ్ ఓన్లీ అట్ సింగిల్ పాయింట్ ఒకదానికి యాక్సెస్ ఇస్తున్నారు. మనం ఇక్కడ ఇది లాగౌట్ చేసి మీరు హోమ్‌కి వెళ్ళినప్పుడు మనం న్యూ ఎన్విరాన్మెంట్ మళ్ళీ క్లౌడ్ ఫౌండరీకి వెళ్ళాం అనుకోండి. అప్పుడు దానికి సైన్ ఇన్ అవుతుంది. సో అట్ ఏ టైమ్ బోత్‌కి వీళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ us యాక్సెస్. మీరు ఇక్కడ లాగిన్ అయితే సేమ్ ఇక్కడ కాదండి. క్లౌడ్ కాక్‌పిటే లాగిన్ అవ్వాలి మీరు. క్లౌడ్ కాక్‌పిట్ లాగిన్ అయినప్పుడు యూ హావ్ లాగిన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. యెస్. ఇక్కడ మనం నియో సెలెక్ట్ చేసాం కదండీ. మీరు స్విచ్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మీరు యాహ్! మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అగైన్ యూ హావ్ టు లాగిన్ టు ఇది నియో నుంచి యూ హావ్ టు గో బ్యాక్ టు యువర్ క్లౌడ్ ఫౌండరీ.
ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తే మీరు ఏదో ఎనీ టైం ఏదో ఒకటే యాక్టివ్గా ఉంటుంది. 2 ట్రయల్స్ యాక్టివ్ ఇవ్వట్లేదు ఎస్ఏపి. యా, మీది ఇక్కడ అయిపోయిందండి. జస్ట్ ఎక్స్టెండ్ అకౌంట్ అని కొట్టండి సో దట్ యూ విల్ గెట్ ఫర్ 365 days. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఓన్లీ 30 daysకి ఇస్తున్నారు మన ట్రయల్ అకౌంట్. కానీ 1 year వరకు మీ డేటా అంతా సేవ్ అయి ఉంటుంది. సో 1 year తర్వాత మీ డేటా అంతా డిలీట్ అయిపోతుందండి. ఓకే. ఓకే, సో మీరు 1 year వరకు ఈ ట్రయల్ అకౌంట్లో ఉన్న యాప్స్ కానీ ఏవన్నీ కానీ దే విల్ స్టే యాజ్ ఇట్ ఈస్. అండ్ మీరు బెటర్ అందుకే గిట్ హబ్లో ఎందుకు పుష్ చేయమంటారంటే గిట్ హబ్లో ఇట్ విల్ బి అన్లిమిటెడ్. మీ వర్క్ అంతా కూడా అక్కడ ఎనీ టైం మీరు కావాలంటే బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో మీరు పుల్ చేసుకోవచ్చు, పుష్ చేయొచ్చు. ఈ ట్రయల్ అకౌంట్ మనం ఓన్లీ ప్లే గ్రౌండ్ కింద ఉంటుంది. అండ్ ఆల్ అవర్ కంటెంట్ విల్ బి సెక్యూర్లీ అవైలబుల్ ఇన్ గిట్ హబ్. సో ఫైన్, మన ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిందండి. సో నౌ యూ కుడ్ అది ఎందుకు వర్క్ అవ్వట్లేదో వీ అండర్స్టూడ్ రైట్. అండ్ సో దట్ ఈస్ ఫైన్. క్లౌడ్ ఫౌండరీలో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. బట్ సేమ్ థింగ్ మనము నియోలో కూడా డిప్లాయ్ చేసి రన్ చేస్తే విల్ బి ఏబుల్ టు రన్ ఫ్రమ్ పోర్టల్. సో బట్ పోర్టల్లో చేసే యాక్టివిటీస్ అయితే ఇవ్వండి. సో యూ హ్యావ్ కంప్లీట్గా అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసి ఇన్ మొబైల్లో రన్ చేయగలిగాము. అండ్ ఒక లాంచ్ ప్యాడ్లో రన్ చేయడానికి కావాల్సిన క్యాటలాగ్స్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఓన్లీ థింగ్ వాజ్ ఇఫ్ మల్టిపుల్ పీపుల్ ఉంటే రోల్స్ కూడా విల్ క్రియేట్ ద సేమ్ వే. క్లియర్ కదండి? సో నౌ వి సా ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఎండ్ టు ఎండ్ డిప్లాయ్ చేసి హౌ డు వి రిలీజ్ అనే స్టేజ్ వరకు వీ హ్యావ్ సీన్ ఎవ్రీ సినారియో. ఓకే, సో ఈ వీక్ ఎక్సర్సైజ్ ఐ మీన్ ఇఫ్ ఎనీథింగ్ ఉంటే ఇవి ఒకసారి కాన్సెప్ట్స్ మనం వీక్ 1, వీక్ 2, వీక్ 3 ఒకసారి కాన్సెప్ట్స్ చూడండి. వీక్ 2 చూస్తే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. ఎందుకంటే ఆన్ ప్రిమైస్ లో కూడా మీరు ఇది యాప్ మీద ఇప్పుడు చేతిలో ఉన్నది. ఆన్ ప్రిమైస్ లో చేయాల్సి వస్తే క్లౌడ్ లో ఇలా చేశాను కదా, ఆన్ ప్రిమైస్ లో ఏం చేయాలి అనేది మీరు ఒకసారి రీవిజిట్ చేస్తారు అనుకోండి. లాంచ్ ప్యాడ్ రోల్ దగ్గర ఏమేమి క్రియేట్ చేస్తున్నాం అనేది. సో ఇట్ విల్ బి